అగ్రకుల పైన బీసీ కానీ ఓసీ కానీ అగ్రకుల పైన ఉన్నాడు, ఆయన ముందర నన్ను ఈ వ్యక్తి ఎస్సీ అని అన్నాడు, కులం పేరు పెట్టి దూషించిండు అనేది కంప్లైంట్లో ఉండాలి. ఉంటే అప్పుడు ఎఫ్ఐఆర్లో పలానా వ్యక్తి ముందర అయింది అంటే ఆ పలానా వ్యక్తి ఎవరైతే ఉంటారో ఎల్లయ్య మల్లయ్యను పోలీసు వాళ్ళు విచారిస్తారు. ఆ వ్యక్తి చెప్పాలి, అవును నా ముందర కొట్లాట జరిగింది, కొట్లాట జరిగినప్పుడు ఈ వ్యక్తి నన్ను కులం పేరు పెట్టి దూషించిండు అంటే మొదలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది సెక్షన్ 3 ప్రకారం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఈ సెక్షన్ అనేది ఏం చేశారంటే ముందు అమెండ్ చేశారు. ఇది ఒక డిఎస్పీ స్థాయి అధికారి మాత్రమే విచారణ చేయాలి. ఆ డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేసినప్పుడు ఆ స్పాట్కి వచ్చి ఆ పలానా ఘర్షణ జరిగిన స్థలానికి వచ్చి ఆయన ప్రైమా ఫేసి నిర్ణయం చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ను తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతారు. రిమాండ్కి పంపినప్పుడు దీనికి బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది లేదు. ఆ వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయిన తర్వాత రిమాండ్కి పోకుండా బెయిల్ తెచ్చుకునే అవకాశం ఈ సెక్షన్లో లేదు. ఎన్ని డేస్ మినిమం జైల్లో ఉండాలి? ఇక దాని కేసుని బట్టి జడ్జి ఇష్టాన్ని బట్టి ఉంటుంది.